హలో ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ బాగున్నారు కదా. ఈ యొక్క సమయంలో దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి మీరందరూ కూడా ఈ యొక్క కిడ్స్ ఫర్ క్రైస్ట్లో మీరు కూడా భాగస్వాములు కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ అందరూ కళ్ళు మూసుకోవాలి. మహాపరిశుద్ర మహోన్నతుడ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సాయంకాల దినమందు తండ్రి నిన్ను మహిమపరచడానికి నాయన నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ కిడ్స్ ఫర్ క్రైస్ట్ ద్వారా అనేక మంది పిల్లలు అయ్యా నిన్ను తెలుసుకోవడానికి, నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇది ఒక మంచి మార్గంగా నాయన అయ్యా మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు. ఇప్పుడు మేము ప్రారంభిస్తుండగా అయ్యా మా యొక్క సాంగ్స్లో మీరు తోడై ఉండండి, మేము చెప్పుకునే స్టోరీస్లో కూడా మీరు తోడై ఉండండి, మేము చెప్పుకునే మెమరీ వర్స్లో కూడా మీరు తోడై ఉండండి. ఈ యొక్క కిడ్స్ ఫర్ క్రైస్ట్ ద్వారా ప్రతి ఒక్క అయ్యా బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. అనేక మందికి, అనేక దేశకు అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అనేక మంది పిల్లలకు ఇది పరిచయం అయ్యి నిన్ను నాయన సొంత రక్షకునిగా అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. నేను మహిమపరిచే కృపను వీరందరికీ అనుగ్రహించమని, నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్ చెప్పారు కదా పిల్లలందరూ. సరే, ఇప్పుడు మనం సాంగ్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన మధ్య కొంతమంది అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. వాళ్ళు వచ్చి యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తారు. మీరు కూడా వారిని చూసి మీరు కూడా పాట పాడుతూ యాక్షన్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఓకేనా పిల్లలు? చెల్లి ఏమిటా ప్రశ్న? అన్న అక్క నాదో ప్రశ్న. తమ్ము చెల్లి ఏమిటా ప్రశ్న? సువార్త ఒకటే అయితే పుస్తకాన్ని అడిగేందుకు. సువార్త ఒకటే అయితే పుస్తకాన్ని అడిగేందుకు. మత్తయ్యాయనను రాజుగా చూపాడు, మార్కు ఆయనను సేవకునిగా చూపాడు. మత్తయ్యాయనను రాజుగా చూపాడు, మార్కు ఆయనను సేవకునిగా చూపాడు. మరి యోహాను లూకా ఆయనను మనిషిగా చూపాడు, యోహాను ఆయనను దేవునిగా చూపాడు. లూకా ఆయనను మనిషిగా చూపాడు, యోహాను ఆయనను దేవునిగా చూపాడు. అందుకే ఓ తమ్ము సువార్త ఒకటైనా పుస్తకాలు 4. అందుకే ఓ చెల్లి సువార్త ఒకటైనా పుస్తకాలు 4. సువార్త పుస్తకాలు 4. సువార్త పుస్తకాలు 4. సువార్త పుస్తకాలు 4. ఇప్పుడు మరొక పాట పాడుకుందాం పిల్లలు. అందరు రెడీగా ఉన్నారు కదా? గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా. గలగల పారే 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 అలలవలే నే పొంగేదా. గిరగిర తిరిగి 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 నెమలివలే
గలగల పారే 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 పాడండి పారే పిల్లలు పారే అందరూ. రెండోసారి మాతో కలిసి మీరందరూ పాడాలి. నే పొంగేదా తెల్లని వస్త్రము ధరించెదా దేవుని మహిమకై జీవించెదా ఈ సౌందర్యము నా దేవునిదే నా దేవుని మహిమకే నే వాడేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా యేసుని శిష్యునిగా ఉండేదా ఆయన సువార్తనే చాటేదా పరలోకముకై వేచి ఉండేదా జీవ కిరీటమునే పొందేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా హలో పిల్లలు, బాగున్నాయి కదా సాంగ్స్? ఇప్పుడు మళ్ళీ మీరందరూ కలిసి మళ్ళా ఈ సాంగ్స్ మళ్ళీ మనం రిపీట్ చేస్తూ మనం నేర్చుకుందాం. ఫస్ట్ సాంగ్లో మీరు చూసారు 4 పుస్తకాలలో దేవుణ్ణి ఎలా మహిమపరిచారో ఆనాడు ప్రవక్తలు. మత్తయి ఏ రీతిగా దేవుని పోల్చాడు, లూకా, యోహాను, మార్క్ ఈ యొక్క సువార్తల్లో దేవుణ్ణి ఏ రీతిగా మహిమపరిచారో, ఈ సువార్తలో దేవుని ఏ రీతిగా పోల్చారో ఆ పాట ద్వారా మనం అందరం నేర్చుకున్నాం కదా. మళ్ళీ ఇంకొకసారి ఈ సాంగ్ ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. అన్న అక్క నాదో ప్రశ్న తమ్ము చెల్లి ఏమిటా ప్రశ్న అన్న అక్క నాదో ప్రశ్న తమ్ము చెల్లి ఏమిటా ప్రశ్న సువార్త ఒకటే అయితే పుస్తకాలు నాలుగెందుకు సువార్త ఒకటే అయితే పుస్తకాలు నాలుగెందుకు మత్తయ్య ఆయనను రాజుగా చూపాడు మార్కు ఆయనను సేవకునిగా చూపాడు మత్తయ్య ఆయనను రాజుగా చూపాడు మార్కు ఆయనను సేవకునిగా చూపాడు మరి లోకా యోహాను లూకా ఆయనను మనిషిగా చూపాడు యోహాను ఆయనను దేవునిగా చూపాడు లూకా ఆయనను మనిషిగా చూపాడు యోహాను ఆయనను దేవునిగా చూపాడు అందుకే ఓ తమ్ము సువార్త ఒకటైనా పుస్తకాలు 4 అందుకే ఓ చెల్లి సువార్త ఒకటైనా పుస్తకాలు 4 సువార్త పుస్తకాలు 4 సువార్త పుస్తకాలు 4 సువార్త పుస్తకాలు 4. పిల్లలు బాగుంది కదా? ఎన్ని పుస్తకాల్లో దేవుని ఏ రీతిగా రచించారో, దేవునికి ఏ రీతిగా మహిమపరిచారో ఆనాటి ప్రవక్తలు ఈ పాట ద్వారా మనం తెలుసుకున్నాం గనుక మళ్ళీ ఇంకొక సాంగ్ మనం నేర్చుకుందాం.
గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా తెల్లని వస్త్రము ధరించెదా దేవుని మహిమకై జీవించెదా ఈ సౌందర్యము నా దేవునిదే నా దేవుని మహిమకే నే వాడేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా యేసుని శిష్యునిగా ఉండేదా ఆయన సువార్తనే చాటేదా పరలోకముకై వేచి ఉండేదా జీవ కిరీటమునే పొందేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా పిల్లలు అందరూ నేర్చుకున్నారు కదా ఈ పాట. సరే, మనం ఇంకొక సాంగ్ కూడా పాడుకుందాము. ఈ పాట నేను పాడుతూ ఉండగా రెండోసారి మీరు కూడా నాతో పాటు పాడి మీరందరూ కూడా ఈ పాట నేర్చుకోవాలి. కోడి తన పిల్లలను దరి చేర్చునట్లు, కోడి తన పిల్లలను దరి చేర్చునట్లు పిలుచుచున్నాడు నీకు జీవమిచ్చిన యేసు, పిలుచుచున్నాడు నీకు జీవమిచ్చిన యేసు. సాకులేమి చెప్పకుండా వడిగా పరుగేడి, సాకులేమి చెప్పకుండా వడిగా పరుగేడి. సిలువ చెంతనే నీకు రక్షణ దొరుకును, సిలువ చెంతనే నీకు రక్షణ దొరుకును. దినమున ప్రార్థించు, వేదం వాక్యం పాటించు, దినమున ప్రార్థించు, వేదం వాక్యం పాటించు. తప్పక యేసు రాజుని రెక్కల క్రింద నుందువు, తప్పక యేసు రాజుని రెక్కల క్రింద నుందువు. బాగుంది కదా పిల్లలు? దేవుడు మనల్ని ఆయన రెక్కల కింద ఎలా కాపాడతాడో, ఎలా సంరక్షిస్తాడో ఈ పాట ద్వారా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క కరోనా, ఈ యొక్క COVID-19లో ఎంతగా మనము ఈ యొక్క తెగులు చేత, ఈ యొక్క వ్యాధి చేత మనం బాధింపబడ్డాం. కానీ దేవుడు తన సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచాడు. అందరూ కూడా ఈరోజు సజీవులుగా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నామంటే కేవలం ఆయన కృప. ఎందుకంటే ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయం. ఈ పాట ద్వారా అందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆయన యొక్క రెక్కలు సురక్షితమైన రెక్కలు. కాబట్టి ఈ యొక్క పాటను మరలా ఇంకొకసారి మనం రిపీట్ చేసుకుందాము. ఈ పాట అందరూ నేర్చుకోవాలి. అందరూ నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరు రెడీగా ఉండాలి పిల్లలు. కోడి తన పిల్లలను దరి చేర్చునట్లు, కోడి తన పిల్లలను దరి చేర్చునట్లు
పిలుచుచున్నాడు నీకు జీవమిచ్చిన యేసు, పిలుచుచున్నాడు నీకు జీవమిచ్చిన యేసు. సాకులేమి చెప్పకుండా వడిగా పరుగిడి, సాకులేమి చెప్పకుండా వడిగా పరుగిడి. సిలువ చెంతనే నీకు రక్షణ దొరుకును, సిలువ చెంతనే నీకు రక్షణ దొరుకును. దినమున ప్రార్థించు, వేదం వాక్యం పాటించు, దినమున ప్రార్థించు, వేదం వాక్యం పాటించు. తప్పక యేసురాజుని రెక్కల క్రింద నుందువు, తప్పక యేసురాజుని రెక్కల క్రింద నుందువు, తప్పక యేసురాజుని రెక్కల క్రింద నుందువు. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరికీ నచ్చింది కదా ఈ పాట? ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు మనం ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆయన చేతులు చాపి ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా రెక్కల క్రింద మీకు ఆశ్రయం కలుగును, నా రెక్కల కింద మీకు మేలు కలుగును అనేసి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఆ పిలుపును మనం విని ఆయన సన్నిధానికి మనం వెళ్ళాలి. ఎందుకంటే బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క బాల్య దినములోనే దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క చిన్ననాటి నుండే సండే స్కూల్లో కానీ మీ యొక్క చర్చెస్లో కానీ దేవునిని హత్తుకొని జీవించాలి. ఈ యొక్క పాటల ద్వారా మీరందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారని నేను చాలా విశ్వసిస్తున్నాను. దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాము. అయితే ఇప్పుడు మనం ఒక మంచి స్టోరీ టైంలోకి మనం వెళ్ళిపోబోతున్నాం. కాబట్టి ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క సమయంలో బాబీ అన్నకు కూడా చాలా వందనాలు దేవుని పేరట చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కిడ్స్ ఫర్ క్రైస్ట్ ద్వారా ఎంతో మంది పిల్లలు ఈ యొక్క లాక్డౌన్లో దేవి నామని మహిమపరచడానికి ఇది ఒక గొప్ప వే. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క సమయంలో చాలా రకాలుగా లోకంలో కలిసిపోయి తల్లిదండ్రులకి అవిధేయులైపోయి బ్రతుకుచున్నారు. కానీ దేవుడు మనకు ఒక అద్భుతమైన అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా ఈ యొక్క మాటలు విని దేవుని నామాన్ని మహిమపరచాలని మిమ్మల్ని కోరుతున్నాను. బాబీ అన్న కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించాడు. కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని దీనిలో వస్తున్న ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు చూస్తూ దేవుని నామాన్ని మహిమపరచాలి. అంతేకాకుండా అనేక మందికి ఈ యొక్క ప్రోగ్రామ్ ని మీరు షేర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనమే కాదు, ఎంతో మంది ఇంకా రక్షింపబడవలసిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇది మనం పొందుకోవడమే కాదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ఫర్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సమయంలో కూడా తల్లిదండ్రులు అనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకు ఈ యొక్క సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే వారి యొక్క బాల్యంలో ఎక్కడైతే సరిగా లేరో ఇది ఒక మంచి పునాది, ఇది ఒక మంచి దేవునిలో వారికి వేయబడుతున్న ఒక బండ. కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రులు అనబడుతున్న వారికి ఇది ఒక విజ్ఞప్తి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కిడ్స్ ఫర్ క్రైస్ట్ ఛానల్ని పిల్లలకి పరిచయం చేయండి. ప్రతిరోజు ఇక 6 to 7 చాలా మంది అక్క వాళ్ళు, చాలా మంది అన్నవాళ్ళు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎంతో శ్రమపడి దీన్ని నడిపిస్తున్నారు. కనుక వారందరికీ మనం సపోర్ట్ చేద్దాము. తల్లిదండ్రులు అనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి ఈ యొక్క స్టోరీ టైంలో ఈ యొక్క కిడ్స్ ఫర్ క్రైస్ట్ యొక్క ఛానల్లో భాగస్వాములు చేయాలని మిమ్మల్ని కూడా నేను ప్రేమతో కోరుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో ప్రార్థనతో ఈ యొక్క స్టోరీని మనం చెప్పుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ కళ్ళు మూసుకొని ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించాలి. నేను కాదు, దేవుడు చూస్తున్నాడు. కనుక మీరు కళ్ళు మూసుకున్నారో లేదో దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. కనుక మీరందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాలి. మహాపరిశుద్ధురా, మహోన్నతురా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రవ్వా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రవ్వా
అయ్యా ఇదిగో ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి ప్రభా నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నాయన అయ్యా చిన్న బిడ్డలైన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటూ ప్రభా అయ్యా నీ నామాన్ని మహిమపరిచారు. ఎవరైతే ఎంతమంది అయితే ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు మాకు మంచి జీవాన్ని ఇచ్చారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఇప్పుడు నాయన ఒక స్టోరీ ద్వారా నాయన మేము నిన్ను నీ నామాన్ని మహిమపరుస్తూ ఉండగా నువ్వు మాతో ఉండండి, మాతో మాట్లాడండి. అయ్యా వినుచున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దర్శించమని, సహాయం చేయమని, బలపరచమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లలందరూ ఆమేన్ చెప్పారు కదా. ఆమేన్ అంటే ఈ యొక్క ప్రార్థన నేను ఏదైతే చేశానో అది జరుగును గాక అని అర్థం. కాబట్టి మీరు ఎక్కడ కూర్చున్నా కానీ శ్రద్ధగా నేను చెప్తున్న యొక్క స్టోరీ ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. అయితే ఈ యొక్క స్టోరీ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టోరీని పక్కన పెట్టి మళ్ళా ఆ యొక్క ప్రోగ్రామ్కి వచ్చేసరికి మాత్రమే ఆన్ చేస్తున్నారు. అలా ఉండొద్దు. మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని మొదటి నుంచి చివరి వరకు కూడా చూసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే చాలా మంది అక్క వాళ్ళు చెప్తున్నారు, పౌలు గురించి మీరు విన్నారు, అబ్రహాం గురించి, దావీదు గురించి, యోసేపు గురించి ఎన్నో స్టోరీలు మనం ప్రతిరోజు వింటూ వస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఈ దినము ఇంకొక మంచి స్టోరీ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. బైబిల్లో నుంచి ఒక స్టోరీని మేము చెప్పుకుందాము. ఇది మీకు తెలిసిందే అయి ఉండొచ్చు, కానీ మరొకసారి ఎందుకంటే సండే స్కూల్స్ లేవు గనక మరలా ఈ యొక్క స్టోరీలన్నీ కూడా మేము మీకు గుర్తు చేస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధగా వినకుండా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే మనం సంవత్సరం యొక్క ఎండింగ్లోకి వచ్చేసాం, ఇయర్ ఎండింగ్లోకి వచ్చేసాం. ఇది మనకి ఇష్టమైన సీజన్. ఏ సీజన్ ఇది? క్రిస్మస్ సీజన్. కాబట్టి ఎవ్వరూ కూడా దీన్ని అశ్రద్ధగా ఉండవద్దు. ఎందుకంటే దేవుడు మన సజీవులుగా కాపాడాడు గనుక, ఈ సంవత్సరం అంతా కూడా మన జీవంతో నింపాడు గనుక, ఈ యొక్క మంత్ అంతా కూడా ఇక వచ్చే నెక్స్ట్ మంత్ డిసెంబర్ మంత్ అంతా కూడా దేవుని నామాన్ని మనము మహిమపరచాలి. ఎంతో మందికి ఇష్టమైన ఏంటిది క్రిస్మస్. కాబట్టి అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రతి చర్చ్లో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ని మీరు అటెండ్ కావాలి. మీరు ప్రతి సండే కూడా చర్చ్కి వెళ్ళాలి, సండే స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ మీ స్కూల్స్ ప్రారంభమైనప్పుడు దేవుని మహిమపరిచి మళ్ళీ మీరు స్కూల్స్కి వెళ్ళాలి. మళ్ళీ మీ యొక్క స్టడీస్లో అందరూ కూడా మంచిగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఒక మంచి స్టోరీ ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఇశ్రాయేలు దేశంలో చాలా మంది ప్రజలు ఉండేవారంట. పిల్లలు అందరూ వింటున్నారు కదా. ఇశ్రాయేలు దేశంలో చాలా మంది ప్రజలు ఉండేవారంట. అయితే ఆ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా తింటూ తాగుతూ ఆడుకుంటూ చాలా మంచిగా ఆ దేశంలో వాళ్ళు నివసిస్తూ ఉండేవారంట. నివసిస్తూ ఉంటే ఒక రోజు ఏమైంది తెలుసా పిల్లలు? ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలోకి ఒక భయంకరమైన యుద్ధ వాతావరణం ఆ యొక్క దేశంలోకి వచ్చిందంట. ఇజ్రాయెల్ దేశంలోకి ఒక యుద్ధ వాతావరణం. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు, మంచిగా తింటున్నారు, మంచిగా ఆడుకుంటున్నారు, చాలా బాగా ఉన్నారనమాట ఇశ్రాయేల్ దేశంలో. అయితే అప్పుడు ఏమైందంటే ఒక యుద్ధ వాతావరణం సడన్గా పెద్ద పెద్ద శబ్దాలతో, పెద్ద పెద్ద ఏంటది రథాలతో, గుర్రాల యొక్క శబ్దాలతో ఆ దేశం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం చాలా భయంకరంగా ఆ యొక్క ప్లేస్ అంతా కూడా నిండిపోయింది. ఏమిటి అయింది అనేసి ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న వారంతా ప్రజలందరూ కూడా చాలా భయంతో వణికిపోతూ ఉన్నారంట. ఎందుకంటే అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో ఒక్కసారి అలజడి అనేది వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే ఆ దేశంలోకి సిరియా దేశస్థులైన ఆ యొక్క రాజు వాళ్ళ సైన్యం అందరూ వచ్చి ఆ యొక్క దేశంలో ఉన్న వారిని తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చారనమాట. అయితే అప్పుడు ఏమైంది తెలుసా పిల్లలు? ఆ యొక్క ఇజ్రాయేలు దేశంలో ఒక చిన్న దానిని వాళ్ళు తీసుకుని ఆ యొక్క వారి దేశంలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. సిరియా దేశానికి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు అన్నమాట. ఒక చిన్న పాపని వారు తీసుకుని వెళ్ళిపోయారు.
పిల్లలు, ఎవరైనా మీ చెయ్యి పట్టుకుని మిమ్మల్ని లాగితే మీకు ఎంత బాధ అవుతుంది. మీకు మీ తల్లిదండ్రులకు తెలియకుండా, మీ మమ్మీ డాడీకి తెలియకుండా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతే మీకు ఎంత భయం అవుతుంది కదా. భయం అవుతుంది కదా లేదా? అవును, ఆ పాపకు కూడా చాలా భయమైందంట. చాలా భయమైంది. అప్పుడు అయ్యో నన్ను ఎందుకు తీసుకొచ్చారని ఆ చిన్న పాప బాగా ఏడుస్తుందంట. బాగా ఏడుస్తుంటే, ఏయ్ నువ్వు నోరు మూసుకో, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి ఆ యొక్క రాజు యొక్క సైనికులు, రాజు యొక్క సోల్జర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ చిన్న పాపని బెదిరించారంట. నువ్వు గనక ఎక్కువ ఏడ్చినావనుకో నిన్ను కొడతా అనేసి బెదిరించారంట. పిల్లలు, అలా బెదిరిస్తే మనకి ఎంత భయం అవుతుంది కదా. చాలా మంది పిల్లలు ఇప్పుడు ఈ టైంలో చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఆ పేరెంట్స్ ఎంత బాధపడతారు కదా. అయితే ఈ యొక్క చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కూడా, అయ్యో ఆ చిన్న పాప వెళ్ళిపోయింది, మా పాప వెళ్ళిపోయిందని తల్లిదండ్రులు, మా ఫ్రెండ్ వెళ్ళిపోయిందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా ఏడుస్తున్నారంట. పిల్లలు, ఎంత బాధ అవుతుంది కదా. అయితే ఆ చిన్న పాప కూడా చాలా బాధపడుతుందంట. అన్నం తినట్లేదంట, ఏమి తినట్లేదంట, నిద్రపోవట్లేదంట. అయితే చాలా చాలా బాధపడుతూ ఉందంట. చాలా బాధపడుతూ ఉంటే, అయితే అప్పుడు ఒక ఆంటీ ఉంది కదా. ఎవరు ఆంటీ? నయమాను యొక్క భార్య అన్నమాట. ఆ యొక్క సిరియా రాజు పేరు నయమాను. అయితే ఆ నయమాను యొక్క భార్య ఈ యొక్క పాపని చూసి, నువ్వు ఏమి ఏడవకు, నువ్వు మంచిగా ఉండు, ఏం కాదు అనేసి చెప్తుందంట. అయితే ఆ చిన్న పాపకి చాలా భయమేస్తూ ఉందంట. భయమేస్తుంటే అలా 1 డే అయిపోయింది, 2 days అయిపోయింది, 3 days అయిపోయింది, అలా 1 week 1 month అయిపోయింది. 1 month అయిపోయేసరికి ఆ పాపకి కొంచెం ఆ యొక్క ప్లేస్, అక్కడ ఉన్న మనుషులు అలవాటు అయిపోతూ ఉంటే అప్పుడు ఏమైంది తెలుసా పిల్లలు? అప్పుడు ఆ ఆంటీ అందంట, నీకేం కాదు, నీకు మంచిగా నేను భోజనం పెడతాను, నీకు మంచిగా ఫ్రూట్స్ ఇస్తాను, స్వీట్స్ ఇస్తాను, చాక్లెట్స్ ఇస్తాను, నువ్వు మంచిగా ఇక్కడ ఉండు అనేసి ఆ పాపకి చెప్పిందంట. ఎవరు? ఆ యొక్క కింగ్ వాళ్ళ భార్య. అయితే అప్పుడు ఏమైందా, ఆ చిన్న పాప ఏం చేస్తుందంటే, మంచిగా ఆ యొక్క ఇంట్లో చిన్న పనులు చేస్తూ, మంచిగా ఊడుస్తూ, మంచిగా గిన్నెలు కడుగుతూ ఆ పాప ఆ ఇంట్లో బాగా అలవాటైపోయింది. కానీ ఆ పాపకి ఆ యొక్క రాజు ఉన్నాడు కదా, నయమాన్ అంటే చాలా భయం అంట. ఎందుకంటే ఆయన ఎవరిని తీసుకొచ్చారు? చెయ్యి పట్టుకుని గుంజి ఆ చిన్న పాపని ఎక్కడ తీసుకొచ్చాడు? వాళ్ళ యొక్క రాజ్యంలోకి తీసుకొచ్చేసాడు, వాళ్ళ దేశంలోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఆ యొక్క రాజు అంటే ఆ చిన్న పాపకి చాలా భయం అంట. అయితే అప్పుడు ఏమైందంటే, అప్పుడు రోజును ఆ పాప పని చేస్తుంది, అన్ని చేస్తుంది కదా. వాళ్ళ యొక్క రాజు ఉన్నాడు కదా నయమాను, ఆయన్ని బాగా ఈ చిన్న పాప అబ్జర్వ్ చేస్తుంది, గమనిస్తుంది. రోజు ఏంటి మా యొక్క రాజు ఇట్లా ఉన్నాడేంటి, అసలు మా యొక్క యజమాని ఇలా ఉన్నాడేంటి, బయట రాజ్యంలో అయితే మందులకు అన్ని ఆర్డర్ చేస్తాడు కదా, ఇలా చేయండి, అలా చేయండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అనేసి చెప్తూ ఉంటాడు కదా. కానీ ఇంటికి వచ్చిన తర్వాత, తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకో చాలా డల్గా ఉంటున్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఎందుకో నాకు అస్సలు అర్థం కావట్లేదు అనేసి ఆ యొక్క పాప బాగా ఆలోచిస్తుందంట. అంతేకాదు, ఆ పాపకి ఒక మంచి అలవాటు ఉంది. ఏం తెలుసా పిల్లలు? ఆ పాపకున్న మంచి అలవాటు రోజు ప్రార్థన చేసుకోవడం. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆమెని విడిచిపెట్టినా కానీ ఆమె దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. అక్కడికి వెళ్ళినా కానీ రోజు బైబిల్ చదువుకుంటుంది, రోజు ప్రార్థన చేసుకుంటుంది. చాలా మంచిగా తన అలవాటుని ఎక్కడ కూడా మిస్ కాకుండా రోజు దేవునితో సంభాషిస్తుంది, రోజు దేవునితో మాట్లాడుతుంది. పిల్లలు, అదే మనమైతే ఎట్లా ఉంటాం చెప్పండి? మనల్ని ఎవరైనా తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఎక్కడికన్నా మనల్ని కిడ్నాప్ చేశారనుకోండి, అప్పుడు మనం ఎట్లా ఉంటాం చెప్పండి? అన్నం తింటామా, నీళ్లు తాగుతామా, నిద్రపోతామా? అసలు ఏమి చేయము. ఆ యొక్క ఎవరైతే మనల్ని తీసుకెళ్లారో వాళ్ళు ఏమంటాం? మనం
తొందరగా మా ఇంటికి మీరు తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ అని మనం రిక్వెస్ట్ చేస్తాం కదా. కానీ ఈ పాప అలా చేయలేదు. ఎందుకంటే ఆ పాప ఏడుస్తున్నా కానీ అక్కడ ఎవ్వరు కూడా తన్ని పట్టించుకోలేదు. కానీ దేవునితో మాత్రం రోజు తన యొక్క బాధనంతటిని చెప్తూ ఉంది. యేసయ్యా, నేను ఇక్కడికి వచ్చాను కదా ప్రభువా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు నాకు తోడై ఉండు అనేసి ప్రతిరోజు ఆ యొక్క చిన్న పాప దేవునితో మాట్లాడుతూ ఉందంట. నువ్వే నాకు తోడుగా ఉన్నావు అంటే నిజంగా దేవుడే తనకి తోడుగా ఉన్నాడు. అయితే ఈ యొక్క చిన్న పాప ఏమైతే రాజు విషయంలో గమనించిందో వెళ్ళి తన యొక్క భార్యని, అంటే కింగ్ వాళ్ళ భార్యని అడిగిందంట. ఆంటీ ఎందుకు ఆ అంకుల్ రోజు ఆ రూమ్లోకి వెళ్ళి బాగా బాధపడతాడు, నేను గమనిస్తున్నాను, ఎందుకు అలా ఉంటాడు అనేసి ఆంటీని అడిగిందంట చిన్న పాప. అయితే పిల్లలు వింటున్నారు కదా. అప్పుడు ఆంటీ చెప్తుందంట, ఇదిగో ఆ యొక్క రాజు ఉన్నాడు కదా, నా భర్త, ఆయనకి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏంటి తెలుసా? కుష్టి వ్యాధి. అమ్మా అవునా అనేసి ఆ చిన్న పాప చాలా ఆశ్చర్యంగా అడిగిందంట. అంటే అప్పుడు ఏమన్నదంటే, అవును, అందుకే ఆయన బయట మంచిగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, ఇంటికి రాగానే బాగా డల్ అయిపోతాడు, మాకు కూడా చాలా బాధగా ఉంటుంది, కానీ ఏం చేయము, అది ఎంతమంది డాక్టర్స్కి చూపించినా కానీ అది తగ్గట్లేదు అనేసి చెప్తుందంట. అయితే అప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు? అప్పుడు చిన్న పాప ఆ యొక్క నయమాను భార్యకి, ఆ యొక్క కింగ్ వాళ్ళ భార్యకి ఒక మంచి విషయం చెప్తుంది. ఏమని తెలుసా? ఇదిగో ఆంటీ, నేను ఒక విషయం చెప్తాను, వింటారా అని అడిగిందంట. అంటే చెప్పు నేను వింటాను అంటే, మా దేశంలో ఒక మంచి పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన చాలా మంచివాడు, ఆయన మంచి ప్రవక్త, దేవుని సేవకుడు. ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడికి ఆయన అంటే చాలా ఇష్టం అనేసి చెప్తుందంట. అది చెప్పిన తర్వాత ఆయనకి ఏదైనా సరే, ఇలాంటి వ్యాధి అయినా సరే ఆ యొక్క పాస్టర్ ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది ఆంటీ, ప్లీజ్ ఆంటీ, మీరు ఆ యొక్క దేశానికి ఆ రాజుగారిని పంపిస్తారా అని అడిగిందంట ఆ యొక్క చిన్న పాప. పిల్లలు, మనం కూడా ఎవరైనా మన దగ్గర ఏదన్నా జ్వరంతో కానీ ఏదన్నా నొప్పితో కానీ బాధపడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళకి మంచి సలహా ఇవ్వాలి. యేసయ్య నిన్ను బాగు చేస్తారు, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తారని వాళ్ళకి మనం ధైర్యం చెప్పాలి. అలాంటప్పుడు యేసయ్య వాళ్ళని ఖచ్చితంగా బాగు చేస్తారు. వాళ్ళ గురించి మనం కూడా ప్రార్థన చేయాలి. చిన్న పాప అదే చేస్తుంది, వాళ్ళ యొక్క యజమాని గురించి ప్రార్థన చేస్తుంది. ఎవరైనా చేస్తారా? ఎప్పుడైనా మనల్ని అలా చేస్తే, ఎవరైనా మనల్ని అలా కొట్టినట్లయితే, మనల్ని తిట్టితే కనుక మనం ఏం చేస్తాం పిల్లలు చెప్పండి? ఎప్పుడైనా అలా మనం హెల్ప్ చేస్తామా? చేయం కదా. కానీ చిన్న పాప హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, ఎవరైనా మనల్ని అలా బాధ పెట్టినప్పుడు, వాళ్ళకి ఏదైనా జరిగిందనుకో, ఏదైనా గాయమైనా, ఎవరైనా వారిని కొట్టినప్పుడు మనం ఏమనుకుంటాం? నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు కదా, అందుకే నన్ను కొట్టినావు కదా, నన్ను తిట్టినావు కదా, నీకు మంచి జరిగింది, నీకు బాగా జరిగింది, అలా జరగాలనేసి మనం ఏం చేస్తాం? మనం మంచిగా ఆనందిస్తాం. కానీ ఈ చిన్న పాప అలా చేయట్లేదు. తనని ఆ దేశంలోనికి బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులని విడిచిపెట్టి ఇక చిన్న పాపని వాళ్ళ యొక్క దేశంలోనికి లాక్కొచ్చినా కానీ ఆ యొక్క చిన్న పాప ఆ యొక్క రాజు నిమిత్తం ప్రార్థన చేస్తుంది. నా రాజు మంచిగా అయిపోవాలి, నా రాజు బాగుపడాలి అనేసి రోజు ప్రార్థన చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ యొక్క విషయము ఎలీషా గురించి ఆ యొక్క ఆంటీకి చెప్పగానే ఆంటీ ఏమని చెప్పింది తెలుసా? అయితే నేను వెళ్ళి రాజు అయిన నయమానికి ఈ విషయంని చెప్తాను అనేసి వెళ్ళిందంట. వెళ్ళి చెప్పిందంట, ఇదిగోండి చిన్న పాప చెప్పింది, ఇశ్రాయేలు దేశంలో ఒక మంచి సేవకుడు ఉన్నాడంట, ఒక మంచి పాస్టర్ ఉన్నాడంట, దేవుని సేవకుడంట. ఆయన ఖచ్చితంగా ప్రార్థన చేస్తే అప్పుడు మీకున్నదంతా కూడా తగ్గిపోతుంది అనేసి ఆ పాప చెప్పింది. మీరు దయచేసి వెళ్ళండి, ప్లీజ్ అండి అనేసి తనని రిక్వెస్ట్ చేస్తుందంట. ఎవరిని? నయమాన్ అంకుల్ని రిక్వెస్ట్ చేస్తుందంట తన భార్య. ఎందుకంటే నయమానికి చాలా కోపం ఎక్కువ కదా. అయితే చెప్పిందంట. చెప్తే అవునా, వెళ్ళాలా నేను అంటే, ప్లీజ్ అండి వెళ్ళండి, మీకు మంచిగా అయిపోతుందండి అనేసి చెప్పిందంట. చెప్పగానే వెంటనే నయమాన్ ఏం చేశాడంటే తన పని వాళ్ళని పిలిచాడంట.
ఎక్కడున్నారు, ఇటు రండి అనేసి పిలవగానే వాళ్ళందరూ వచ్చారంట. వచ్చి ఏం చెప్పారంటే, మనం వెంటనే ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాలి, అక్కడ ఎవరు పాస్టర్ ఉన్నారంట, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలంట, వెళ్దాము అనేసి వాళ్ళ యొక్క పని వాళ్ళకి చెప్పిండ్రంట. చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే రథాలు గుర్రాలు అన్ని కూడా రెడీ చేశారంట. పిల్లలు, మన యొక్క సీఎం గాని పిఎం గాని వస్తే ఎంత సెక్యూరిటీ వాళ్ళకి ఉండదా కదా. వాళ్ళు గన్మెన్స్ ఉంటారు చుట్టూ, వాళ్ళకి ఏది రాకుండా ఎంతో ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు కదా. అలాగే ఆ యొక్క సిరియా రాజు కూడా చాలా మంది సైనికులు ఉన్నారంట, చాలా మంది గన్మెన్స్ ఉన్నారంట. ఈ సిరియా రాజుకి ఎక్కడి నుంచి ఎవ్వరు కూడా ఎలాంటి హాని చేయకూడదు అనేసి వాళ్ళందరూ ప్రొటెక్షన్ ఇస్తారు కదా. అలాగే అక్కడ సిరియా రాజుకి చాలా మంది ఆ యొక్క మంత్రులు వాళ్ళందరూ కూడా ఏం చేశారంట, బయలుదేరి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారంట. ఎందుకు వెళ్ళారు పిల్లలు, చెప్పాలి, ఎందుకు వెళ్ళారు వాళ్ళు? అక్కడ ఎలీషా ఉన్నాడు కదా, ఆ యొక్క పాస్టరు ఆ యొక్క నయమాని గురించి ప్రార్థన చేస్తాడు కాబట్టి అప్పుడు తగ్గిపోతుంది కాబట్టి యొక్క అందరూ కూడా ఆ యొక్క దృశ్యాన్ని, ఆ యొక్క వింతని చూడాలని చాలా మంది ఆయనతో పాటు వెళ్ళారంట. ఆయనతో పాటు వెళితే అప్పుడు ఏమైందంటే, ఎలీషా దగ్గరికి వెళ్ళగానే అక్కడ తన యొక్క వెహికల్ని ఆపి వెంటనే వాళ్ళ పనివాడిని పంపించిందంట. ఎల్లు, నేను వచ్చానని చెప్పు, సిరియా నుంచి నయమాన్ అనే రాజు వచ్చాడని ఎలీషాకు చెప్పు అనేసి తన పనివాడిని పంపించాడంట. పంపిస్తే అప్పుడు ఎలీషా ఏం చేశాడు తెలుసా, ఎలీషా దగ్గర కూడా ఒక సర్వెంట్ ఉన్నాడు, ఆయన పేరు గెహాజీ. అయితే ఆ గెహాజీతో ఆ ఎలీషా ప్రవక్త ఆ గెహాజీతో కూడా ఒక సమాచారం ఇచ్చాడంటే, ఏమని తెలుసా పిల్లలు, ఇదిగో వెళ్ళి నయమానికి చెప్పు, మన దగ్గర యోర్దాను నది ఉంది కదా, ఆ నదిలో వెళ్ళి 7 సార్లు మునుగు అనేసి యొక్క రాజుకి చెప్పు అని తన దగ్గరున్న గెహాజీ అనే సర్వెంట్ ని పంపిస్తాడంట. పంపించినప్పుడు గెహాజీ వెళ్ళి నయమాన్ దగ్గర చెప్తాడంట, మీరు ఇక్కడే పక్కనే ఒక మంచి రివర్ ఉంది, ఆ రివర్ పేరు యోర్దాను నది, అది చాలా మంచిగా ఉంటది, అందులోకి వెళ్ళి మీరు ఒక 7 టైమ్స్ మునిగండి, అప్పుడు మీకున్న ఆ యొక్క వ్యాధి అంతా పోతుంది అనేసి చెప్తాడంట. ఎవరు? గెహాజీ. పిల్లలు వింటున్నారా? వెంటనే ఏమైంది తెలుసా పిల్లలు, నేను వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? నేను యోర్దాను నదికి వెళ్ళాలా? మా దేశంలో చాలా ఉన్నాయి తెలుసా రివర్స్, ఏమనుకుంటున్నావు నువ్వు అనేసి గెహాజీతో ఆ యొక్క సిరియా రాజు అంటూ ఉంటాడంట. ఏమనుకుంటున్నావు, మీ దగ్గరే ఉందా? మాకు మస్తు ఉన్నాయి, చాలా ఉన్నాయి, మంచి మంచి వాటరు మంచిగా ఉంది, చాలా రివర్స్, మీ దగ్గర ఇది ఒక్కటే ఉందేమో, మా దగ్గర చాలా ఉన్నాయి తెలుసా నీకు ఆ విషయం? ఏంటి, నేనేదో ప్రార్థన చేస్తాడు కదా తగ్గిపోతుందని చెప్తే వచ్చిన, అంతేగాని వెళ్ళి అక్కడ మునగమంటాడేంటి అనేసి అన్నాడంట. కానీ వెంటనే తన పనివాడు చెప్పాడంట, ఇంత దూరం వచ్చాం కదా అయ్యా, మనం ఇంత దూరం వచ్చాం కదా అయ్యా, ప్లీజ్ అయ్యా మునిగితే అయిపోతుంది కదా అయ్యా అనేసి సిరియా రాజు యొక్క పనివాడు చెప్పాడంట. అయితే సరే కదా, అవును కదా చెప్పాడు కదా పాస్టరు, విందాంలే అనేసి వెంటనే వెళ్తాడంట. ఆ యొక్క రివర్ దగ్గరికి వెళ్ళి యోర్దాను నది దగ్గరికి వెళ్ళి ఆ నది యొక్క లోపల పై భాగానికి వెళ్తాడంట. వెళ్ళిన తర్వాత ఒకసారి ములుగుతాడంట. ఒకసారి ములిగిన తర్వాత ఏమీ బాగవదంట. మళ్ళీ 2వ సారి ములుగుతాడంట, అయినా ఏమీ కాదంట. మళ్ళీ 3వ సారి, 4వ సారి, అలా 5 టైమ్స్ అవుతుంది. లేదు, ఇంకా కాలేదు, ఇంకా బాగాలేదు. తను ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. పిల్లలు, అదే మనమైతే ఏం చేస్తాం, ఒకసారి అయిన తర్వాత లేదు, 2వ సారి అయిన తర్వాత ఇంకేమైతుందిలే పోదాం అనేసి వెళ్ళిపోతాం కదా. కానీ సిరియా రాజు అలా చేయలేదు. చూద్దాం ఏమైందో, 7 టైమ్స్ అన్నాడు కదా, 5 టైమ్స్ అయిపోయింది, ఇంకో 2 టైమ్సే కదా చేస్తే అయిపోలే అనేసి అనుకున్నాడంట. పిల్లలు, వెంటనే 7th టైం మునిగి లేవగానే తన దేహం అంతా కూడా, తన బాడీ అంతా కూడా, తనకున్న కుష్టంతా కూడా పోయిందంట. ఎంత బాగా కదా పిల్లలు, తన యొక్క స్కిన్ అంతా కూడా, అప్పుడే పుట్టిన బేబీ ఎలా ఉంటుంది స్కిన్, చాలా స్మూత్ గా ఉంటది కదా, చాలా బాగుంటది కదా, వైట్ గా అలా అయిపోయిందంట నయమాన్ స్కిన్. అయితే చూసి, తనకు తానుగా చూసి చాలా ఆశ్చర్యపోయాడంట. వెంటనే పని వాళ్ళందరూ కూడా, తనతో పాటు వచ్చిన ఆ యొక్క పని వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారంట. అబ్బా, ఇంత మెరాకిలా, వీళ్ళ దేవుడు అంత గొప్పవాడా, అమ్మో ఈ ఎలీషా ప్రవక్త అంత గొప్పవాడా,
అబ్బా చాలా మంచిగా మన రాజుగారిని బాగు చేశాడు కదా, ఎంత బాగా కదా అనేసి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ దేవుని నామాన్ని మహిమపరిచారంట. చూసారా పిల్లలు, ఎలీషా యొక్క మాట తను ఎంత బాగా విన్నాడో. అదే మనమైతే మన సేవకులు చెప్పినప్పుడు మనం వింటున్నామా? మన సండే స్కూల్ టీచర్ చెప్పినప్పుడు మనం వింటున్నామా? మన యొక్క తల్లిదండ్రులు చెప్పినప్పుడు మనం వింటున్నామా? కానీ ఆ యొక్క నయమాను వెంటనే ఎలీషా చెప్పిన మాట విని తను తాను బాగు చేసుకున్నాడు. మనం కూడా మన యొక్క సేవకులు చెప్పినప్పుడు, మన యొక్క టీచర్స్ చెప్పినప్పుడు, మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఎప్పుడైతే మనం విధేయిస్తామో అప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలము. దేవుడు అప్పుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఎఫెసీ 6:1 ఉంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై యుండుడి, ఇది ధర్మమే, ఇది ధర్మమే, ఇది ఖచ్చితమైనది ఆజ్ఞగా దేవుడు పిల్లలకి మీకు ఇచ్చాడు. కాబట్టి ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా మీ తల్లిదండ్రులు చెప్పిన మాట మీరు వినాలి, మీ టీచర్స్ చెప్పిన మాట మీరు వినాలి, మీ సేవకులు చెప్పిన మాట మీరు వినాలి. విధేయతలో ఎంతో ఆశీర్వాదం దాగు ఉంది, విధేయతలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. కాబట్టి మనం విధేయత చూపించినప్పుడు, మనం ఒబే చేసినప్పుడు, ఆ మాట వినినప్పుడు మనకి చెప్పలేని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. నయమాను చూసారా, వెంటనే ఆ యొక్క ప్రవక్త ఎవరో తెలియదు, కానీ ఆ చిన్న పాప చేసిన యొక్క మాట వలన, చెప్పిన మాట వలన ఆ యొక్క ఎలీషా దగ్గరికి నయమాను వెళ్ళి తన యొక్క రోగం అంతా పోగొట్టుకున్నాడు. ఆ యొక్క చిన్న పాపని చెరపట్టుకుని వెళ్ళారు, తీసుకుని వెళ్ళిపోయారు. కానీ చిన్న పాప దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడు కూడా వీడలేదు. తనకు తాను ఒంటరిగా తన యొక్క తానే ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ దేవుని ఎంతగానో మహిమపరిచింది. ఈ యొక్క గొప్ప స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, ఈ దినాన్ని విధేయత కలిగి ఉంటే గనక దేవుణ్ణి మనం ఎంతగానో ఆశీర్వదిస్తాడు. విధేయత మనం కలిగి ఉంటే ఈ లోకంలో మనం జీవించగలము. విధేయత మనం కలిగి ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. పిల్లలు, మీరందరూ కూడా దేవుని చెప్పిన మాటకి లోబడినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఎందుకంటే ప్రతి సండే కూడా మీ సేవకులు మీరు వాక్యం చెప్పేటప్పుడు, మీ సండే స్కూల్ టీచర్స్ మీకు వాక్యం చెప్పి పాటలు నేర్పించేటప్పుడు, నేను చేయను, నేను ఈ పాట చేయను, నేను కంఠస్థ వాక్యం చదవను అని మీరు అన్నట్లయితే అదంతా కూడా వ్యర్థమే. కాబట్టి మీరందరూ కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. చెప్పినప్పుడు వెంటనే వినాలి. అదే దేవుని యొక్క లోబడడం. దేవునికి లోబడతాం అంటేనే విధేయత. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరూ కూడా ఈ దినం ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నీకు లోబడి ఉండాలి, నాకు విధేయత దయచేయి, నాకు తగ్గింపు దయచేయి. నేను మా పేరెంట్స్ మాట ఎక్కడ వినట్లేదో అక్కడ నేను వినాలి. మా యొక్క పాస్టర్ చెప్పిన మాట మేము వినట్లేదేమో, కానీ ఈ దినం నుంచి మేము ఖచ్చితంగా వింటాము అనేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రేయర్లో ఏకీభవించి దేవుని అడగాలి. సరే, అందరూ ప్రార్థన చేసుకుందాము. ఈ ప్రార్థనలో అందరూ ఏకీభవించాలి. కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలు మనం అందరం కూడా ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధురా, మహోన్నతురా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభువా, నయమాను యొక్క జీవితాన్ని నాయన ఈరోజు మీరు మాకు పరిచయం చేశారు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, కృప చూపించండి నాయన, బలపరచండి తండ్రి. నాయన, ఎంతమంది అయితే ప్రభువా ఈ దినము నాయన అయ్యా ఈ యొక్క ప్రార్థనలో పాలు పంపులు పొందుకుంటున్నారో నాయన, వారందరినీ మీరు దీవించండి. అయ్యా, ఎవరైతే నాయన ఇంకా లోబడలేకపోతున్నారో నాయన, వారందరూ కూడా నాయన లోబడడానికి నీవు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, బలపరచండి తండ్రి, సహాయం చేయండి నాయన. నీకే స్తోత్రాలు నాయన. ఆ చిన్న పాప ఏ రీతిగా అయితే అయ్యా యొక్క రాజుగారిని నాయన ఎలీషా ప్రవక్త వరకు పంపించిందో, అలాగే మేమును కూడా అనేక మందిని పంపించడానికి నాయన నీ యొక్క కృపను నాయన మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతైనా మంచి దేవుడో ప్రభువా నాయన, నీకు స్తోత్రాలు నాయన. ఆ చిన్న పాప వలె మేమును కూడా అనేక మందిని సన్నిధానానికి మేము చేర్చాలి ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రాలు. లోబడి ఉండడం మాకు నేర్పించండి తండ్రి, విధేయత చూపడం మాకు నేర్పించండి ప్రభువా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృప చూపించమని నాయన, బలపరచమని నాయన. అయ్యా, అన్ని విషయాలు మమ్మల్ని ఆశీర్వదించమని, సహాయించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి,
ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా పిల్లలు. ఈరోజు మెమరీ వర్స్ ఏంటి తెలుసా? ఎఫెసీ 6:1. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు అన్ని విషయంలో లోబడి యుండుడి, ఇది ధర్మమే. ఎఫెసీ 6:1. అందరూ కూడా నోట్ చేసుకోండి. అంతేకాదు ఈ మెమరీ వర్స్ వెంటనే మీరు నేర్చుకున్నట్లయితే మీరు చూడకుండగా ఆ యొక్క వాట్సాప్లో బాబీ అన్న పంపిస్తారు. వాట్సాప్లో వెంటనే మీరు ఈ యొక్క మెమరీ వర్డ్స్ని చూడకుండగా, మీరు బైబిల్ చూసి కాదు, చూడకుండగా ఈ మెమరీ వర్డ్స్ని టైప్ చేసి అన్నకి పంపించండి. ఈ యొక్క మెమరీ వర్డ్స్లో ఏదైతే ఉందో ఆ విధంగానే మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండాలి, విధేయించాలి. ఈ దినము నుంచి ఒకవేళ లోబడట్లేదు, ఈ దినము నుంచి మాత్రం ఖచ్చితంగా మీరు లోబడి ఉండాలి. అన్ని విషయాల్లో దేవుని మీరు విధేయించాలి. సరే, ఇప్పుడు మనం ఇంకొక పాట పాడుకుందాం. అన్న అక్క నాదో ప్రశ్న, తమ్ము చెల్లి ఏమిటా ప్రశ్న? అన్న అక్క నాదో ప్రశ్న, తమ్ము చెల్లి ఏమిటా ప్రశ్న? సువార్త ఒకటే అయితే పుస్తకాన్ని అడిగేందుకు, సువార్త ఒకటే అయితే పుస్తకాన్ని అడిగేందుకు, మత్తయ్యాయనను రాజుగా చూపాడు, మార్కు ఆయనను సేవకునిగా చూపాడు. మత్తయ్యాయనను రాజుగా చూపాడు, మార్కు ఆయనను సేవకునిగా చూపాడు. మరి లోక యోహాను లూకా ఆయనను మనిషిగా చూపాడు, యోహాను ఆయనను దేవునిగా చూపాడు. లూకా ఆయనను మనిషిగా చూపాడు, యోహాను ఆయనను దేవునిగా చూపాడు. అందుకే ఓ తమ్ము సువార్త ఒకటైనా పుస్తకాలు 4. అందుకే ఓ చెల్లి సువార్త ఒకటైనా పుస్తకాలు 4. సువార్త పుస్తకాలు 4. సువార్త పుస్తకాలు 4. సువార్త పుస్తకాలు 4. పిల్లలు పాట విన్నారు కదా. అయితే ఇప్పుడు మనం మెమరీ వర్స్ చెప్పుకుందాము. ఒక్కొక్కరు వచ్చి మెమరీ వర్స్ చెప్తారు. My name is Ritika. My name is Ritika. నేను మెమరీ వర్స్ చెప్తున్నాను. పిల్లలారా, మీ తల్లిదండ్రులని లోబడి ఉండును, నీతి ధర్మమే.
ఎఫ్ఎస్సి 6:1. థ్యాంక్ యూ. Now, hi friends, my name is Lydia. Now I'm going to tell you the memory verse. Children, obey your parents because you belong to the Lord, and this is the right thing to do. Ephesians 6:1. Friends, now we are going to sing a song. Friends, now we are going to sing a song. Everything I am, everything I do, I give it to you, Lord, and do it thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. Everything I am, all you've given me, I give it to you, Lord, and do it thankfully, thankfully. Every song I sing, every praise I bring, everything I do is a gift to you. God's love is so wonderful. God's love is so wonderful. God's love is so wonderful. Oh, wonderful love. దేవుని ప్రేమ ఎంతో మధురం, దేవుని ప్రేమ ఎంతో అద్భుతం, దేవుని ప్రేమ ఎంతో అద్భుతం, ఎంతో అద్భుతం. ఎంతో దాని ఎక్కలేము, ఎంతో లోతు దాని లేపలేము, ఎంతో వెడపు చుట్టుముట్టలేము, ఎంతో అద్భుతం. దేవుని ప్రేమ ఎంతో అద్భుతం, దేవుని ప్రేమ ఎంతో అద్భుతం, దేవుని ప్రేమ ఎంతో అద్భుతం, ఎంతో అద్భుతం. ఎంతో ఎత్తు దాని ఎక్కలేము, ఎంతో లోతు దాని లేపలేము, ఎంతో వెడపు చుట్టుముట్టలేము, ఎంతో అద్భుతం. God's love is so wonderful. God's love is so wonderful. God's love is so wonderful. Oh, wonderful love. It's so high, we can't get over it. So deep, we can't get under it. So wide, we can't get around it. Oh, wonderful love. It's so high, we can't get over it. So deep, we can't get under it. So wide, we can't get around it. Oh, wonderful love. God's love is so wonderful. God's love is so wonderful. God's love is so wonderful. Oh, wonderful love. Oh, wonderful love.
Oh, wonderful love. Jesus loves me, this I know, for the Bible tells me so. Little ones to Him belong, they are weak, but He is strong. Yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The Bible tells me so. Jesus loves me, He who died. Heaven's gate so open wide. He will wash away my sins. Let us little child come in. Yes, Jesus loves me. Yes, Jesus loves me. Yes, Jesus loves me. The Bible tells me so. The Bible tells me so. The Bible tells me so. Tells me so. More love, more power, more of you in my life. More love, more power, more of you in my mind. And I will worship you with all of my heart. And I will worship you with all of my strength. And I will worship you with all of my heart. And I will worship you with all of my mind. For you are my Lord. For you are my Lord. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will worship you with all of my heart. And I will worship you with all of my mind. And I will worship you with all of my strength. For you are my Lord. For you are my Lord. నీ ప్రేమ, నీ శక్తి ఎంతుము నాలోనా. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నే స్తుతించెదను నా హృదయమంతతో. నే స్తుతించెదను నా ప్రాణమంతము. నే సాధించను నా హృదయమంతతో. నే స్తుతించెదను నా మనసంతటితో. Thank you, friends. Thank you.
థ్యాంక్ యూ పిల్లలందరూ మంచిగా సాంగ్స్ పాడి వినిపించారు. అందుని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాము. ఆ, క్షమించాలి, ఎందుకంటే నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేను ప్రిపేర్ కాలేదు కాబట్టి ఈ యొక్క సాంగ్స్ ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాము. మీరందరికీ కూడా ఈ ప్రోగ్రాం నచ్చిందని మేము ఎంతో ఆశపడుతూ ఉన్నాము. ఈ యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క ప్రోగ్రాంని మనం ముగించుకుందాము. దానికంటే ముందుగా బాబీ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారని, ఎంతోమంది ఆశీర్వదించబడుతున్నారని మేము దేవుని పట్ల ఎంతో విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము. బాబీ అన్నకి వాళ్ళ టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మా కోసం కూడా, మా పరిచర్య కోసము ప్రార్థన చేయండి. మేము కూడా ఈ యొక్క ప్రోగ్రాం గురించి, ఈ యొక్క ఛానల్ గురించి కూడా మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రతిదినము. అంతేకాదు ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ ఛానల్ కూడా అందరికీ షేర్ చేసి దేవుని నామాన్ని మహిమపరచండి. సరే, ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ర, మహోన్నతురా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ ప్రోగ్రాం అంతటిని కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మార్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇంకా అనేకమైన ప్రోగ్రామ్స్ ద్వారా ఈ నామాన్ని మహిమపరిచే కృపను మీరు మాకు అనుగ్రహించమని, ఇంతమంది అయితే ఈరోజు విధేయత గురించి నేర్చుకున్నారు ప్రభా. ఆ విధేయత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. లోబడడంలో ఉన్న ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్క బిడ్డ పొందుకునే కృపను మీరందరూ అనుగ్రహించమని, సహాయం చేయమని అయ్యా, ఈ యొక్క ప్రోగ్రాం చూసిన వారిని వారి కుటుంబాలను కూడా దీవించమని, ఈ యొక్క ప్రోగ్రాం ఛానల్ నడిపిస్తున్న వారిని కూడా మీరు దీవించమని, బలపరచమని, ఇంకా మంచి ఆలోచనలు వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది పిల్లలు, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.